లాస్ట్ టాపిక్ నుంచి కంటిన్యూ చేస్తున్నా. ఇస్రోస్ నావిక్ శాటిలైట్ ఆర్ ఐఆర్ఎన్ఎస్ఎస్ అన్న సేమ్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఐఆర్ఎన్ఎస్ఎస్ రీసెంట్ నేమ్ అప్డేషన్ అయ్యింది. సో కాన్స్టిలేషన్ ఆఫ్ 7 శాటిలైట్స్. 7 శాటిలైట్స్ అంటే ఇప్పుడు ఏం పంపించడం లేదు, ఆల్రెడీ 7 శాటిలైట్స్ యూజ్లో ఉన్నాయి, దాన్ని రీమాడ్యూల్ చేసి పంపుతున్నారు. సో లెట్స్ రీడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ జనరేషన్ శాటిలైట్ ఫర్ ఇట్స్ నావిగేషన్ కాన్స్టలేషన్ సక్సెస్ఫుల్. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ ఈజ్ అ రీజనల్ నావిగేషన్ శాటిలైట్. సో ఈ నేమ్ ఇంపార్టెంట్, రీజనల్ నావిగేషన్ శాటిలైట్. ఇట్ ఈస్ ఎస్ట్వెల్ నోన్ యాజ్ ఐఆర్ఎన్ఎస్ఎస్. చెప్పాను కదండి, ఐఆర్ఎన్ఎస్ఎస్. నావిక్ శాటిలైట్ అయిన ఐఆర్ఎన్ఎస్ఎస్ అన్న సేమ్ నేమ్. ఈ పాయింట్ రాసుకోండి, ఐఆర్ఎన్ఎస్ఎస్ నావిక్. సో ఇది సెకండ్ జనరేషనల్ రీఫార్మ్స్. ఫస్ట్ జనరేషన్ రీఫార్మ్స్ ఆల్రెడీ ప్లేస్ చేసినారు. సెకండ్ జనరేషనల్ రీఫార్మ్స్ అంటే న్యూ ఫ్యూచర్స్ అప్డేట్ చేసి ఓల్డ్ శాటిలైట్స్ని బయటికి తీసుకొని వచ్చేస్తున్నారు. సో 7 శాటిలైట్స్ ఆల్ లాంచ్డ్ బై పిఎస్ఎల్వి ఎంత ఇంపార్టెంటో ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్స్లో చెప్పేశాను. సో ఇంకొకటి ద మెయిన్ ఏంటి అంటే 7 శాటిలైట్స్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు. సో 4 శాటిలైట్స్ అండ్ 3 శాటిలైట్స్. 7 శాటిలైట్స్ జియో స్టేషనరీలో, కొన్ని జియో సింక్రోనస్ C1s, జియో స్టేషనరీ. కన్ఫ్యూజ్ చేయడానికి అడగచ్చు, జియో స్టేషనరీలో 4 ఉన్నాయి, జియో సింక్రోనస్లో 3 ఉన్నాయని. సో సింక్రన్గా ఉండాల్సినవి 4, స్టేషనరీగా ఉండాల్సినవి 3. సో రిమెంబర్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. డెఫినెట్లీ మ్యాక్సిమం వస్తే ఈ టాపిక్ నుంచి రావాలి, ఆర్ ఎల్ సమ్వేర్ ఇట్స్ అండ్ వైల్డ్ గెస్, నాట్ 100% ష్యూర్. సో నావిక్ అన్నా ఐఆర్ఎన్ఎస్ఎస్ అన్నా ఓకే, సేమ్ సెకండ్ జనరేషనల్ రీఫార్మ్స్ చేస్తున్నారు. నంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఎన్ని అంటే 7 శాటిలైట్స్. 7 శాటిలైట్స్లో 4 ఆర్ ఫ్రమ్ సింక్ ఉండాల్సిందే 4 శాటిలైట్స్. ఈవెన్ నెంబర్ సింక్ ఉండాలి, ఆడ్ నెంబర్ స్టేషనరీగా ఉండాలి. ఓకే. నావిక్ శాటిలైట్ విల్ బ్రాడ్కాస్ట్ స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్ ఫర్ సివిలియన్స్, రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ ఫర్ డిఫెన్స్. అర్థం. ఇప్పుడు ఈ శాటిలైట్ ఇప్పుడు జీపీఎస్ ఎలా యూజ్ చేస్తున్నామో సేమ్ అలానే నావిక్, ఇండియాకి నావిక్. ఈ నావిక్లో 2 టైప్ ఆఫ్ యూజెస్. సివిలియన్స్ అంటే నార్మల్ పీపుల్, ఇంకా రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ అంటే సమ్ డిఫెన్స్ వాళ్ళు స్ట్రాటజిక్గా యూజ్ చేసేవాళ్ళు. సో స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్ ఈజ్ ఫర్ సివిలియన్స్ అండ్ రిస్ట్రిక్టెడ్ సర్వీస్ ఫర్ యూజర్స్. రిస్ట్రిక్టెడ్ సిగ్నల్స్ విల్ బి బ్రాడ్కాస్ట్ L5 అండ్ S బ్యాండ్. ఇది ఇన్ డెప్త్ అనాలిసిస్. ఓకే. ద 7 సిస్టర్స్ ఇన్ స్పేస్. ఇలా కూడా అడగచ్చు. ద 7 సిస్టర్స్ ఇన్ స్పేస్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్? గగన్యాన్, చంద్రయాన్, నావిక్, ఐఆర్ఎన్ఎస్ఎస్, జీపీఎస్, ఎస్పీఎస్ అలా. సో బీ ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఎవర్ దే మైట్ టాస్క్. సో 1500 కిలోమీటర్స్. ఇది చూడండి, ఇప్పుడు ఈ శాటిలైట్స్ ఇక్కడ రేస్ అంతా పడడం వల్ల విత్ ఇన్ ఇండియానే కాకుండా, ఇది ఇండియా, ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ పిక్చర్, ఇది ఇండియా మొత్తం. ఇలానే కాకుండా అవుట్ సైడ్ ఈ స్పేస్ని కూడా కవర్ చేస్తుంది, దిస్ స్పేస్. సో ఇదంతా కలిపి 1500 కిలోమీటర్స్. సో ఏమంటున్నారు, అవుట్ సైడ్ 1500 కిలోమీటర్స్ కూడా. సో ఓన్లీ విత్ ఇన్ ఇండియా అని కూడా అడుగుతారు. నో, అవుట్ సైడ్ ఇండియా ఆల్సో కవర్స్. ఇది దాని యొక్క డయాగ్రామ్. స్టార్ సెన్సార్, ప్రొపెలెంట్ ట్యాంక్, సోలార్ ప్యానెల్, లిక్విడ్, 4 శాటిలైట్స్, జియో సింక్రోనస్, సంథింగ్ ఆల్. యూ క్యాన్ రీడ్ దిస్. అక్యూరిటీ బెటర్ దాన్ 20. జీపీఎస్ మనం ఇప్పుడు కూడా యూస్ చేసిన జీపీఎస్ 20 మీటర్స్ అక్యూరసీ మాత్రమే ఉంటుంది. అదే మనం ఈ నావిక్ యూస్ చేస్తే 5 మీటర్ అక్యూరసీ వరకు ఉంటుంది. ఎందుకంటే ఇవి కంప్లీట్లీ మనవే కాబట్టి మన మీదే ఫోకస్ చేసి ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ ఇంకోటి థింగ్ ఏంటి అంటే, మనకు జీపీఎస్ రావాలి అంటే ట్రయాంగులేషన్ మెథడ్ అని అంటారు. ఒక్క లొకేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 శాటిలైట్స్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ లొకేషన్. సో ఈ లొకేషన్ ఎలా అంటే, ఒక్క శాటిలైట్ యొక్క సిగ్నల్ రేస్ పడి సెకండ్ సిగ్నల్, థర్డ్ సిగ్నల్, సో ఈ 3 సిగ్నల్స్ ఒకే చోట మీట్ అవుతేనే ఒక లొకేషన్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. దీన్నే ట్రైలేషన్ మెథడ్ అంటారు. మీకు ఫ్యూచర్లో ఎక్కడన్నా వేరే వీడియోస్లో ఆర్ వేరే టాపిక్స్ ఇలా చదివేటప్పుడు యూ విల్ గెట్ దిస్ పాయింట్. సో రిమెంబర్, మనకు జీపీఎస్ అక్యురేట్గా రావాలి అంటే 3 శాటిలైట్స్ ఆర్ నెసరీ. వాటిని ఏమంటారంటే ట్రైలేషన్ మెథడ్. అండ్ సెకండ్ జనరేషనల్ శాటిలైట్ రీప్లేస్మెంట్. ఇట్స్ నాట్ మనం న్యూ శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నాము, రీప్లేస్మెంట్.
ద సెకండ్ శాటిలైట్స్ విల్ రీప్లేస్ జియో సింక్రోనస్. ఇలా సింక్ అవ్వాల్సిన శాటిలైట్స్ ఎన్ని? 4 శాటిలైట్స్. NVS-1 ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ సెకండ్ జనరేషన్. NVS ఫస్ట్ లాంచ్ చేస్తున్న NVS-01 వాస్ లాంచ్ జియో సింక్రోనస్. న్యూ ఫీచర్స్ ఇన్ ద ఇప్పుడు ముందు దానికి ఇప్పుడు లాంచ్ చేసిన శాటిలైట్స్కి ఫీచర్స్ ఏంటి, అంత స్పెషల్ లాంచ్ చేయాల్సిన అవసరం ఏంటి వచ్చిందంటే మిషన్ లైఫ్. ద సెకండ్ జనరేషన్ శాటిలైట్ విల్ ఆల్సో హ్యావ్ ఎ లాంగర్ మిషన్ లైఫ్ ఆర్ మోర్ దాన్ 12 years. ముందున్న లైఫ్ స్పాన్ మేబీ నాకు తెలిసి ఒక 5 years అనుకుంటున్నా. సమ్ 2 to 5 years, ప్రతి 5 yearsకి చేంజ్ చేయాల్సి వస్తుండేది. కానీ ఇప్పుడు మోర్ దాన్ 12 years. సో 13-15 years వరకు మనం హ్యాపీగా మానిటర్ చేసుకుంటూ ఉండొచ్చు. న్యూ బ్యాండ్ L1. ద NVS సిరీస్ సేమ్ ఒక మొబైల్ ఫోన్ లాగా నోకియా నుంచి, మోటరోలా నుంచి, నోకియా నుంచి ఇప్పుడు శాంసంగ్, వివో, సంథింగ్ లెనోవా ఇలా ఎమర్జ్ అయినారు శాటిలైట్స్ ఎమర్జెన్స్ అలా. L1 బ్యాండ్ సిగ్నల్స్ అడిషనల్లీ టు ఇంక్రీజ్ ద ఇంటర్ ఆపరబిలిటీ. ఇంటర్ అంటే సమ్ 1, 2, 3 సమ్ డిఫరెంట్ ఆపరేషన్స్ కలిగేలాగా విత్ అదర్ శాటిలైట్స్ బెట్ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ విల్ ఇంక్రీజ్ యూజ్ ఆఫ్ నావిక్ ఇస్ వేరియబుల్. అటామిక్ క్లాక్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఇండిజినస్ అటామిక్ క్లాక్ విల్ ఫ్లో ఇన్ onboard engine development space some atomic clock, new band L1 and mission life. అర్థమైంది అనుకుంటా. అప్లికేషన్స్ ఆఫ్ నావిక్ కాన్స్టలేషన్ ఫర్ యూజర్స్. ఇంకా ఇది ఈజీ అండి. వెహికల్ సేఫ్టీ, రియల్ టైమ్ ట్రైన్ ఇన్ఫర్మేషన్, ఫిషర్మ్యాన్ సేఫ్టీ, అలర్ట్, అడాప్షన్, సంథింగ్ ఐటీ యూజర్స్కి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ వీటన్నిటికి యూజ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. జీపీఎస్ మనల్ని ఇప్పుడు మనం యూజ్ చేసిన జీపీఎస్ అమెరికన్ది, గ్లాస్నాస్ రష్యన్, గెలీలియో యూరోప్, బెయిడు చైనా, నావిక్ ఆర్ IRNSS ఈజ్ ఇండియా. ఓకే. అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ఏ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్. ఇంకా అడ్వాంటేజెస్ ఏముంటాయండి? మన డేటా సెక్యూరిటీ ఉంటుంది, అక్యూరసీ ఉంటుంది, మన క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. జపాన్ హ్యాస్ 4 శాటిలైట్ సిస్టమ్ దట్ కెన్ అమౌంట్ ఓవర్ ద కంట్రీ సిమిలర్ టు గగన్. ఇప్పుడు గగన్ ఏంటి మధ్యలో అని అడగచ్చు. గగన్ ఈజ్ మెయిన్లీ ఫర్ ఫిషర్మ్యాన్ వాళ్ళు ఓన్లీ ఫిష్. ఇలా చాలామంది బియాండ్ ఇలా అరేబియన్ సీలో ఫిషింగ్కి వెళ్తూ ఉంటారు కదా, ఓన్లీ వాళ్ళకే శాటిలైట్ వాళ్ళ రేడియోస్ని ఈ శాటిలైట్స్ ద్వారా కనెక్షన్స్ అలర్ట్స్ పంపించడానికి దెర్ ఈస్ అ సునామీ, దెర్ ఈస్ అ సైక్లోన్ అని. సో గగన్ ఒకసారి మీరు కూడా ఫైండ్ అవుట్ చేసి చెప్పండి కమెంట్స్లో. వాట్ ఈస్ గగన్, వాట్ ఈస్ నావిక్, ఎవ్రీథింగ్ చెప్పాను కదండి. అక్యూరసీ పెరుగుతుంది, కవరేజ్ కూడా, కన్సిస్టెన్సీ, ఏం గ్లిచెస్ లేకుండా, పెనట్రేషన్, 90 degrees యాంగిల్ మనకంతా తెలుస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నావిక్, మన ఓన్ శాటిలైట్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టు రిమెంబర్. నావిక్. గగన్యాన్ ఈజ్ సెండింగ్ పీపుల్ టు మూన్, నాట్ మూన్, సెండింగ్ పీపుల్ ఇంటూ స్పేస్. 100 kilometers అబోవ్ ఉంటే దాన్ని కర్మన్ లైన్ అంటారు. రీసెంట్గా స్పేస్ ఎక్స్ వాళ్ళు చాలామంది పీపుల్ని పంపించారు అని విన్నాను. 100 kilometers కంటే ఎక్కువ ఉంటే కర్మాన్ లైన్ అంటారు. బియాండ్ 100 kilometers ఉంటే స్పేస్లో ఇంక ఎంటర్ అయినట్టు. సో నాకు తెలిసినంత వరకు 400 kilometers దగ్గర వరకు 3 peoplesని 3 days పంపాలి అని అనుకుంటున్నారు ఇంటూ స్పేస్. అండ్ ఈ గగన్యాన్లో వెళ్ళడమే కాకుండా రిటర్న్ క్యాప్స్యూల్ డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. ఫస్ట్ స్టేజ్ ఎంటీది పంపించి అది రిటర్న్ రాగలదా అని. సెకండ్ స్టేజ్ ఒక రోబోటిక్ని పంపిస్తారు, బికాజ్ ఈ రోబోట్ సర్వైవ్ అవుతుందో లేదని. థర్డ్ స్టేజ్ డైరెక్ట్లీ హ్యూమన్స్ పంపిస్తారు. దిస్ ఈజ్ వాట్ ఐ హర్డ్ అబౌట్ దిస్. ఓకే, డెమాన్స్ట్రేట్ TVD-1 మిషన్, ద ఫస్ట్ అన్క్రూడ్ డెవలప్మెంట్. క్రూ అంటే మెంబర్స్ అండి. క్రూడ్ అంటే ఏంటి అని అనుకుంటాడు, మెంబర్స్, హ్యూమన్స్ అని. ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ మిషన్, ఇస్రో వాళ్ళు, టు సెండ్ ఇంటూ స్పేస్ లో అర్త్ ఆర్బిట్. చెప్పాను కదండి, 400 kilometers ఫర్ 3 days అండ్ బ్రింగ్ సేఫ్లీ బ్యాక్ టు అర్త్ బై 2025. ఈ మధ్య టైమ్ లైన్స్ కూడా ఎక్కువ అడుగుతున్నారు, బై 2030 2045. సో రిమెంబర్, ఇంకా నెక్స్ట్ ఇయర్ మనం అనుకోవచ్చు, మనం ఆఫీసర్స్ అయితే వాళ్ళని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో ఈజీగా వెళ్ళి చూడొచ్చు, ఆర్ఎల్స్ టీవీలో నుంచి చూడాలి అని. సో రిమెంబర్ దిస్ పాయింట్ 2025. కాంపోనెంట్స్. క్రీవ్ మాడ్యూల్ అంటే క్రీవ్ని తీసుకుపోయే మాడ్యూల్ 1.
అండ్ సర్వీస్ మాడ్యూల్, వాళ్ళకి ఏమన్నా అవి చూడాల్సిందే సర్వీస్ మాడ్యూల్, విచ్ టుగెదర్ విల్ ఫార్మ్ ది ఆర్బిటల్ మాడ్యూల్. క్రీ మాడ్యూల్ హ్యాబిటల్ స్పేస్ ఎన్విరాన్మెంట్ రీఎంట్రీ ఉండాల్సిన సర్వీస్ మాడ్యూల్. లాంచ్ వెహికల్ మ్యాక్ 3, జిఎస్ఎల్వి మ్యాక్ 3, ఇంకా అదే కాబట్టి హయ్యెస్ట్ అదే. ఇండియా విల్ బి ద 4th కంట్రీ, ఇది ఎప్పటి నుంచో 4th, ప్రతి దాంట్లో ఇండియా విల్ బి 4th కంట్రీ టు సెండ్ హ్యూమన్ ఇన్ టు స్పేస్ ఆఫ్టర్ యుఎస్, చైనా, సోవియట్ యూనియన్. చైనా పంపారా, ఓకే. ఫర్ గగన్ ఇస్రో సైన్ అన్ అగ్రిమెంట్ విత్ రష్యాస్, మేబీ కన్ఫ్యూజ్ చేయడానికి ఫ్రెంచ్ వాళ్ళతో సైన్ చేశారు. సో రిమెంబర్, గగన్యాన్ ఈజ్ హెల్ప్డ్ బై రష్యా, మన ఆస్ట్రోనాట్స్ వెళ్ళి అక్కడ ట్రైన్ అవుతున్నారు. యుఎస్ ఆల్సో ఆఫర్డ్ టు ప్రొవైడ్ అడ్వాన్స్ ట్రైనింగ్ టు ఆస్ట్రోనాట్స్. ద మిషన్ విల్ ఇన్వాల్వ్ సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ చెప్పాను కదండి, జస్ట్ ఇప్పుడు టీవీ D1 ఈజ్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వాయుమిత్ర, ఫీమేల్ స్పేస్, హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్. ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బెంగళూరు, మనల్ని రష్యాలో ట్రైన్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని బెంగళూరులో కూడా ట్రైన్ చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్, అది టెస్ట్ ప్లానెట్ అదంతా కదా ఎయిర్లో నుంచి వచ్చి డ్రాప్ అవ్వడం. ఇట్ ఇన్వాల్వ్ డ్రాపింగ్ ఏ క్రూ మాడ్యూల్ ఫ్రమ్ ఎయిర్. మూవీస్లో చాలా చూసింటారండి, స్పేస్ క్రాఫ్ట్ నుంచి టప్ అని బయటకు వచ్చేస్తారు, సడన్గా ఓషన్లో పడిపోతారు, దట్స్ వాట్. టెస్ట్ వెహికల్ మిషన్స్, ప్యాడ్ అబార్ట్ మిషన్, ఇది ఇంపార్టెంట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్. ఇప్పుడు సడన్గా మనం వెళ్ళినాం, కానీ అక్కడ మనం అనుకున్నది వేరు, అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే సిచ్యుయేషన్స్ వేరు. ఇంకొక 10 నిమిషాల్లో, ఇంకో 5 నిమిషాల్లో సంథింగ్ పైన స్పేస్లో నుంచి సమ్ ఆస్ట్రాయిడ్ ఈస్ గోయింగ్ టు కిల్ us, మన దగ్గరకు వచ్చి ఇది బ్లాస్ట్ అయ్యేలాగా ఉంది. అప్పుడు ఇంకా అక్కడే ఉండలేం కదా, అబార్ట్ ద మిషన్ అని సంథింగ్ ఏదో ఉంటుంది అనుకుంటున్నా. ప్యాడ్ అబార్ట్ మిషన్ అంటే సడన్గా ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ నుంచి సపరేట్ అయిపోతుంది. మూవీస్ చూడండి, టిక్ 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 మూవీ, అండ్ ఈవెన్ ఇది కూడా చేశారు కదండి, వరుణ్ తేజ్ కూడా ఒక మూవీ చేశారు, ఆ మూవీ వన్స్ చూడండి, టైం ఉన్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్. అన్క్రూవ్డ్ మిషన్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ కోసం. మ్యాన్డ్ ఫ్లైట్ మిషన్, ఇట్ క్యారీస్ హ్యూమన్ క్రూ మెంబర్ హూ ఆపరేట్స్ విత్ కంట్రోల్ అండ్ పర్ఫామ్. ఇదే ఎయిర్ డ్రాప్, ఇట్ల నుంచి ఇట్లా సడన్గా పడిపోతారు మనోళ్ళు అక్కడ నుంచి. ప్యాడ్ అబార్ట్ మిషన్, వద్దు అని అనుకుంటే సడన్గా అబార్ట్. D1 టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్, మొన్న ఇదే జరిగింది. సో సక్సెస్ఫుల్ అయ్యింది, సో ఇంకా పంపాలి అని అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ టాపిక్, ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సిస్టమ్ సైట్. శాటిలైట్స్ ఎక్కడున్నాయి, ఎలా కనెక్ట్ అవుతున్నాయని చూసే ఒక పోర్టల్ ఏంటి అంటే వన్ వెబ్. రిమెంబర్, ఏ గవర్నమెంట్ డెవలప్ చేసింటే విత్ ద హెల్ప్ ఆఫ్ గుజరాత్ గవర్నమెంట్. OneWeb is a low Earth orbit satellite company aiming to establish global communication network. This is not so important. India's first round the clock solar powered village Modhera. ఇది ఎన్విరాన్మెంట్లో బై ఛాన్స్ అడిగితే అడగచ్చు. ఇండియాస్ ఫస్ట్ విలేజ్ మొత్తం సోలార్ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యేది ఏది అంటే మొధేరా. వాట్ ఈస్ దట్? మొధేరా. So what is the site name? OneWeb. Cost, it is scheduled to launch in 2023 with estimated cost. Department of Science and Technology, DST, Gujarat. Satellite broadband technology. Starlink, Kepler, OneWeb are some of the forerunners in the technology. Also known as satellite telephone. It is a satellite communication technology using satellite constellation in లో ఎర్త్ ఆర్బిట్లో. చూడండి, ఇప్పుడు శాటిలైట్స్ అంటే మొత్తం స్పేస్లో ఉన్న శాటిలైట్స్ అన్నీ మానిటర్ చేస్తుందంటే కాదు, ఓన్లీ లో ఎర్త్ ఆర్బిట్. లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఎన్ని కిలోమీటర్స్ వరకు? సో ప్లీజ్ కమెంట్, నేను ఆల్రెడీ ఇది క్లియర్గా చెప్పాను. సమ్ 180 కిలోమీటర్స్ టు సంథింగ్ కమెంట్ చేయండి. స్టార్ లింక్ అనేది కూడా అంతే. లియో ఆల్టిట్యూడ్ ఆఫ్ 500 to 1200 kilometers. Altitude of, this is what I forgot, 500 to 1200 kilometers వరకు. ఇది కూడా ఎక్స్పోసాట్ ఈజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ లెట్స్ రీడ్
ఎవరికి తెలుసు, ఈ మధ్య అన్ఇంపార్టెంట్వి కూడా అడుగుతున్నారు. ఎక్స్పోసాట్ వాస్ లాంచ్డ్ బై ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఎక్స్రేస్ పాలిమర్, ఎక్స్రేస్ని బేస్ చేసుకొని స్టడీ చేసేది. ఎక్స్పోసాట్ ఈజ్ కొలాబరేషన్ విత్ ఆర్ఆర్ఐ అండ్ బెంగళూరు. ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ ద వరల్డ్ సెకండ్ పాలిమెట్రిక్ మిషన్. మేబీ ఇంపార్టెంట్. ఇండియాస్ ఫస్ట్ అండ్ వరల్డ్స్ సెకండ్ ఎక్స్రేస్ని బేస్ చేసుకొని స్టడీ చేసే మిషన్. It means to study various dynamic of bright astronomical X-ray source in extreme conditions. First polymer mission, NASA's Imaging X-ray Polymer payload. The spacecraft will carry 2 scientific payloads in low Earth orbit. దీన్ని బేస్ చేసుకొని ఈ ఎక్స్రేస్ ఏంటి అంటే హ్యావ్ హయ్యర్ ఎనర్జీ బట్ షార్టర్ వేవ్ లెంత్. ఎనర్జీ ఎక్కువే కానీ వేవ్ లెంత్ తక్కువ, షార్టర్ వేవ్ లెంత్. ఓకే, డన్. This is also not so important, but let's read what. There's nothing తప్పేం కాదు చదవడంలో, కానీ మా ఇన్ డెప్త్ అవసరం లేదు. ఇస్రో ఆల్సో సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ పిఎస్ఎల్వి C56. పిఎస్ఎల్వి మనకు తెలుసు, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. C56 ఏదో లాంచ్ చేసిందంట. సింగపూర్ వాళ్ళని అండ్ 6 అదర్ శాటిలైట్స్ని హెల్ప్ చేసింది. అంతే అండి, నాకు తెలుసు, అది ఇంపార్టెంట్. మళ్ళీ పిఎక్స్ఎల్వి ఎక్సెల్ వేరియంట్. పిఎస్ఎల్వి దాంట్లో ఒక వేరియంట్, లాంచ్ వెహికల్లో ఒక వేరియంట్. ఎక్సెల్ XXL లాగా లాంచ్ వెహికల్, 3rd జనరేషన్. యాక్చువల్లీ ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి ఇవి 1st జనరేషన్ శాటిలైట్స్. పిఎస్ఎల్వి 2nd జనరేషన్. జిఎస్ఎల్వి మ్యాక్ 3 ఇవన్నీ 3rd 4th. పిఎస్ఎల్విలోనే జస్ట్ పిఎస్ఎల్వి ఈజ్ 1st జనరేషన్. పిఎస్ఎల్వి ఎక్సెల్ ఈజ్ 2nd జనరేషన్, 3rd జనరేషన్, సారీ. PSLV is the 3rd generation launch vehicle of India, the first Indian launch vehicle to equipped with liquid stage. The workhorse, PSLV 4 stages. PSLV is a 4-stage Indian expanded rocket, 6 booster motors ఉంటాయి అని. ISRO has 5 types of PSLV. చూడండి, పిఎస్ఎల్విలో 5 types: స్టాండర్డ్ కోర్ అలోన్, ఎక్సెల్, డిఎల్, క్యూఎల్. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి యూస్ చేస్తారు. మేబీ ఇలా అడగచ్చు, ఎక్సెల్, క్యూఎల్, DL is what? Satellite, supercomputers, some bugs in the system. సో ఒక్కసారి చూడండి, పిఎస్ఎల్విలో 5 types: ఎక్సెల్, డిఎల్, క్యూఎల్. ఓకే, ఇంకా ఇది మిషన్స్. చంద్రయాన్ 1 ఇదండి. ఇప్పుడు పిఎస్ఎల్వి ఎందుకు చదివాము అంటే, పిఎస్ఎల్వి చంద్రయాన్ 1 ఎక్సెల్ లాంచ్ చేసినవి ఏంటంటే చంద్రయాన్ 1, మంగళయాన్, ఆస్ట్రోసాట్, ఆస్ట్రానమీ అబ్జర్వేషన్, స్పేస్లో ఆస్ట్రానమీ, టెలియో, డిఆర్, ఆదిత్య L1 మిషన్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ నాకు తెలిసి ఆదిత్య L1, చంద్రయాన్ ఇవన్నీ చాలా ఇయర్స్ అవుతుంది లాంచ్ చేసి. రీసెంట్ లాంచ్ వచ్చి ఆదిత్య L1 మిషన్ ఇవన్నీ. ఇంకా చంద్రయాన్ 3, చంద్రయాన్ 2 అవన్నీ జిఎస్ఎల్వి. పిఎస్ఎల్వి ఇవన్నీ ఇచ్చింది, ఇవన్నీ పిఎస్ఎల్వివి. ఆదిత్య L1 ఈజ్ ఆల్సో పిఎస్ఎల్వి. నేమింగ్ ఆఫ్ స్పేస్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఇందాకే ఆల్రెడీ నేను నా ప్రీవియస్ టాపిక్స్లో చెప్పేశాను, మనం సౌత్ పోల్లో ఎంటర్ అయ్యాము మూన్ ల్యాండింగ్ ద్వారా అని. దానికి ఒక పేరు పెట్టారు, ఏంటి అంటే శివశక్తి. తిరంగా అని కూడా ఒకదానికి పేరుంది, అదేంటో మీరే చూసి కామెంట్ చేయండి ఆన్సర్. 1996 ద యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫేర్స్ కేమ్ అవుట్ విత్ ఔటర్ స్పేస్ ట్రీటీ. మూన్ డస్ నాట్ కమ్ అండర్ ద జ్యుడిక్షన్ ఆఫ్ ఎనీ కంట్రీ. అవును, దీన్ని కామన్స్ అంటారు, గ్లోబల్ కామన్స్. ఓషన్ మీద ఏ కంట్రీ హక్కు లేదు, మూన్ మీద ఏ కంట్రీకి హక్కు లేదు, ఈవెన్ స్పేస్ మీద కూడా ఏ కంట్రీకి హక్కు లేదు. వీటిని ఏమంటే గ్లోబల్ కామన్స్ అంటారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనిట్ ఇది ఎక్కడుంది అంటే ఐ థింక్ యుఎస్ఏలో. వీటిని అనాలిసిస్ చేసి ఏ పేరు పెట్టాలి, ఓకే నా శివశక్తి మేము పెడుతున్నాము అంటే వాళ్ళని ఖచ్చితంగా పర్మిషన్ అడుగుతున్నట్టు కాదు,
ఒక ఇండికేషన్ ఇచ్చి ఆ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఓకే యూ క్యాన్ అని అన్నారనుకో వీ క్యాన్. 92 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో ఇండియా ఇస్ అమాంగ్ దెమ్. సో అడుగుతారు నియర్లీ 92, 100లో కొంచెం వైల్డ్ గెస్ చేయడానికి 92. ఇప్పటివరకు మూన్ అంటున్నారు కదా, మూన్లో ఏముంది అంటే సల్ఫర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, టిటానియం, ఆక్సిజన్, ఎవిడెన్స్ ఆఫ్ సల్ఫర్ ఎక్సెట్రా. ఇంకా ఇండియాకున్న మిషన్స్, ఇంకా రాబోయే మిషన్స్ ఏంటి? మిషన్స్ చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్లీ ల్యాండింగ్ ఆన్ మూన్ సోల్. ఇస్రో ఇస్ ప్లానింగ్ నెక్స్ట్ లూనార్ మిషన్. చంద్రయాన్ 1, 2, చంద్రయాన్ 1, 2, 3 తర్వాత ల్యూపెక్స్ అంట. ల్యూపెక్స్ ఈజ్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్. Lunar polar exploration will be accomplished in partnership with Japan Space Agency, JAXA. JAXA is Lunar Space Exploration Mission launched in 2025. చూడండి, మనకు 2025 నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఉన్నాయి? గగన్యాన్ ఉంది, లూపెక్స్ ఉంది. సస్టైనబిలిటీ బేస్ ఆన్ మూన్లో ఎలా ఉంది, వాటర్ ఉందా లేదా, వెహికులర్ ట్రాన్స్పోర్టేషన్, సంథింగ్, దట్స్ ఆల్. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమి ఉన్నాయి? అప్కమింగ్ మిషన్స్ ఆఫ్ ఇస్రో నాసా జాయింట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. ఇస్రో అండ్ నాసా ఇద్దరూ కలిసి హ్యూమన్ని పంపిద్దామని అనుకుంటున్నారు. టు సెండ్ హ్యూమన్ టు ఇంటర్నేషనల్. ఓకే, పంపించాలనుకుంటున్నాను. ఎక్కడ? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నా. దీంట్లో ఎంతమంది ఉన్నారు, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ అండ్ వాట్ ఆర్ దేర్ నేమ్స్. అండ్ రీసెంట్గా ఇండియా కూడా ఒకటి ఇండియా స్పేస్ స్టేషన్ చేయాలి అనుకుంటున్నది స్పేస్లో. దాని పేరు ఏం పెట్టాలి అని అనుకుంటున్నారు? పేరు, నేమ్, ప్లీజ్ కమెంట్. నిసర్, ఎన్ అంటే నాసా, ఐఎస్ అంటే ఇస్రో. నిసర్, నాసా అండ్ ఇస్రో కొలాబరేటింగ్తో ఒక 12 days ఒక శాటిలైట్ని పంపాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఎంటైర్ గ్లోబ్లో యొక్క ఎకోసిస్టమ్, ఐస్, సీ లెవెల్ అదంతా చూడడానికి. నాసా ఇస్రో హ్యూమన్ని పంపించాలనుకుంటున్నా, నాసా ఇస్రో కలిపి శాటిలైట్ని కూడా పంపాలనుకుంటున్నారు. ఓకే. స్పాడెక్స్ మిషన్, షార్ట్ ఫామ్ ఆఫ్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. స్పేస్లో డాకింగ్ చెయ్యాలి అని. ఈజ్ అ ట్విన్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ టు మెచ్యూర్ టెక్నాలజీ రిలేటెడ్ టు ఆర్బిట్ అండ్ డాకింగ్ సంథింగ్ ఏదో చూడాలి అని. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దిస్. స్పేస్ డాక్స్ ఎక్స్ మిషన్ ఈజ్ రెఫర్ టు ఇస్రోకి సంబంధించి, నాసా వాళ్ళది అంటే కాదు. గగన్యాన్ ఇందాకే చెప్పాను, హ్యూమన్ని 3 days 3 మెంబర్స్ని. శుక్రయాన్ వీనస్, మంగళయాన్ మార్స్, శుక్రయాన్ వీనస్. ఓకే, రిమెంబర్ చంద్రయాన్, మంగళయాన్, గగన్యాన్, శుక్రయాన్, నిసర్, లూపెక్స్, ఆదిత్య L1. ఇంకా దీనికి మించి ఎక్స్ట్రా ఇంకా వెళ్తే ఇంకా ఐ డోంట్ నో వాట్ టు డూ. జస్ట్ మనం చదివిండే దాంట్లో వస్తే వీ క్యాన్. నెక్స్ట్ ఎజెక్టో హ్యాలో. ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు, బట్ వాట్ ఐ హర్డ్ అబౌట్ దిస్ ఇస్ ఎజెక్టో హ్యాలో. మనం మూన్కి మిషన్ని పంపించాం, మన విక్రమ్ పోయి అక్కడ ల్యాండ్ అయ్యాడు. ల్యాండ్ అయిన తర్వాత అక్కడ సంథింగ్ అంత గుంత పడడమో సంథింగ్ అంతా డిస్టర్బ్ అయింది ఆ ల్యాండ్, దాన్నే ఎజెక్టో హ్యాలో అంటారు. అకార్డింగ్ టు ఇస్రో, చంద్రయాన్ 3 ల్యాండెడ్ మాడ్యూల్ జనరేటెడ్ ఎజెక్టెడ్ హ్యాలో ఆఫ్ లూనార్ మెటీరియల్ యాజ్ ఇట్ డిసెండెడ్ టువర్డ్స్ ద మూన్ సౌత్ పోల్ ఇన్ 2023. లిత్ అంటే స్టోన్, అక్కడ ఉన్న స్టోన్స్లో ఈ రీఫార్మ్స్ ఆ రీఫార్మ్స్ అయ్యింది అని. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, బట్ చూసుకోండి ఎజెక్టో హ్యాలో అంటే ఏంటి అని. స్పేస్ క్రాఫ్ట్ ప్యాసివేషన్, ఇది కూడా ఇంపార్టెంట్. చంద్రయాన్ 3 లాంచ్ వెహికల్ మేడ్ అన్కంట్రోల్డ్ రీఎంట్రీ ఇంటూ ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఇప్పుడు మనం చంద్రయాన్ 3ని పైన పంపుతున్నాం, కానీ అవి మెషిన్స్ కాబట్టి మేబీ ఏమైనా లూజ్ అయ్యి ఊడిపోయి ఉండొచ్చు. సో రీఎంట్రీ ఇంటూ అట్మాస్ఫియర్ అని అండర్వెంట్ ప్యాసివేషన్ టు మినిమైజ్ ద రిస్క్ ఆఫ్ యాక్సిడెంషియల్ ఎక్స్ప్లాయిటేషన్. ప్యాసివేషన్ అంటే
దాంట్లో ఉండే ఫ్యూయల్ అంతా లీక్ అయిపోయి ఎయిర్లోనే ఎగిరిపోవడం. ఇప్పుడు అంతే కదండి, ఒకవేళ దాంట్లో ఫ్యూయల్ ఉందనుకో, బై ఛాన్స్ కింద సడన్గా పడిందనుకో, బ్లాస్ట్ అయిపోయి సమ్ ఫారెస్ట్లో పడినా కష్టమే, ఈవెన్ ఓషన్స్లో పడినా లోపల ఎకో సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది, బిల్డింగ్స్ మీద పడినా కష్టమే. దాని బదులు మెటల్స్ పడడమే కొంచెమన్నా బెస్ట్. సో ప్యాసివేషన్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒకటి ఫోర్స్ఫుల్గా పోయే ఆర్డర్లో కాకుండా వేరే రివర్స్ ఆర్డర్లో పడుతుంటే దాంట్లో ఉండే ఫ్యూయల్ అంతా లీక్ అయిపోవడం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ నేను అనుకుంటున్నట్టు. చూడండి ఎంత టెక్నాలజికల్గా ఎవాల్వ్ అవుతున్నారు. ప్యాసివేషన్ పోస్ట్ మిషన్ డిస్పోజల్ ఆఫ్ రాకెట్ బాడీని అదంటూ ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్. దీనివల్ల ఇంటర్నేషనల్ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పినారు. ఇస్రో ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ద ఫోరం. లూనార్ శాంపిల్ రిటర్న్ మిషన్. లూనార్ శాంపిల్ రిటర్న్ మిషన్ అంటే లూనార్లో ఉండే శాంపిల్ని రిటర్న్ తీసుకొచ్చే మిషన్. మనం తెలుసు శివశక్తి పాయింట్ ఈజ్ సౌత్ పోల్లో విక్రమ్ అడుగు పెట్టిన ప్లేస్ని శివశక్తి పాయింట్. జియోసింక్రోనస్ జిఎస్ఎల్వి మ్యాక్ 3 ద్వారా లాంచ్ చేసినాం, మళ్ళీ అది రిటర్న్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను. మనం ఒక స్పేస్ స్టేషన్ని లాంచ్ చేయాలని అనుకుంటున్నాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ స్పేస్ స్టేషన్? భారతీయ అంతరిక్ష స్టేషన్. ఈజీగానే ఉంది కదా. భారతీయ అంతరిక్ష స్టేషన్, ఇండియా ప్లాన్డ్ బై 2028. ఇప్పుడు నాకు మీరు చెప్పండి, 2025లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 2028లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 2030లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇట్స్ నాట్ బట్ ఆ టైంకి వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్స్ మీరు కంప్లీట్ చేయాలి. మీరే హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉండొచ్చు, మీరే లీడ్ కూడా ఉండొచ్చు. ఇంకా గ్లోబల్ మిషన్స్, నాసా, ఇవి చూసే కంటే ముందు వీల్ రివైజ్